హాయ్ అండి, అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. వారాహి అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలి, ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. ఇంక ఈరోజు అయితే 4 లేసాను. ఈ వారాహి నవరాత్రులు అన్ని రోజులు కూడా 4 లేసి 6 లోపు అయితే దీపం పెట్టేసుకోవాలి కదండి. ఇంకా నిన్న అమావాస్య కదా, అన్ని ఈరోజు క్లీన్ చేసుకొని గడప దగ్గర దీపం పెట్టుకొని పూజా మందిరంలో పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. తర్వాత కిందన పేట అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఒక పక్క అయితే లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేశాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రదుంపలు ఉడికించి దానిమ్మ పిక్కలు కూడా నైవేద్యంగా పెట్టుకొని మారేడు దళాలతో అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి. ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే అష్టోత్తరాలు బుక్ అయితే కొంతసేపు చదువుకున్నాను. అండ్ తర్వాత లంచ్ బాక్స్లో అయితే కట్టేశానండి. ఇంకా గిన్నెల్లోకి అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఈరోజు కర్రీ ఏంటంటే మామిడికాయ పప్పు వండాను, గోరు చిక్కుళ్ళు, అలానే కొబ్బరికూర ఫ్రై అయితే చేశానండి. తర్వాత మార్నింగే వాషింగ్ మెషిన్ వేసాను. ఈరోజు వర్షం పడుతూ ఉంది కదండి, ఒక 3 డేస్ నుంచి వర్షం అయితే కంటిన్యూ పడుతూ ఉంది. అందుకే బాల్కనీలో బట్టలు అయితే ఆరబెట్టేసుకొని గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఆ గిన్నెలన్నీ తోముకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసుకొని అందులో కొంచెం హనీ వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తాగితే చాలా బాగుంటుందండి. అండ్ నిన్నైతే బజార్కి వెళ్ళి గోరింటాకు అయితే తెచ్చుకొని రుబ్బుకొని ఒక చేతికి అయితే పెట్టేసుకున్నానండి. అండ్ తర్వాత ఇంకా కాలుకి పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక చెయ్యి కూడా పెట్టుకున్నాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ అండి.